గురుగారు యాక్చువల్‌గా ఇది మీ గురించి. హ్మ్. మామూలుగా మీరు జపం చేయడం ద్వారా సమస్యను పరిష్కరిస్తా ఆ! అంటున్నారు కదా! అసలు ఎట్లా? జపం అంటే ఇప్పుడు నేను హైదరాబాద్‌లో ఉన్నాను. మీరు రాజమండ్రిలో ఉన్నారు. ఆ! మీరు జపం చేస్తే నేను మీ దగ్గరికి రావాలా? మా ఇంట్లోనే ఉండాలా? ఆ జపం ద్వారా నా సమస్య ఎలా పరిష్కారం అవుతది? ఎలాగంటే ఫస్ట్ మీ పేరు, గోత్రం, ఆ! తండ్రి పేరు హ్మ్. ఇది. అంటే మీ వంశం ఎక్కడి నుంచొచ్చింది? మీ తండ్రి, తాతయ్య దగ్గర నుంచి వస్తుంది. అవును. అక్కడి నుంచి తీసుకొని దాన్ని బట్టి మనం జపం చేస్తాం. ఓకే. జపం చేశాక ఒక రోజు మనం అలా కూర్చునేసరికల్లా జపం అయ్యేసరికి మనకు మార్పు వెంటనే కనపడుతుంది. ఆ! దాంట్లో అయితే గనక ఏ తేడా లేదు. ఓకే. దానికి నేను బాగా చూసిందేటంటే, ఒకళ్ళు మన ఇంటి దగ్గర బాగా తిరిగేవారు కుర్రాళ్ళు. ఆ! వాళ్ళేంట్రా అంటే చాలా ఇబ్బంది పడుతూ ఉండేవారు. ఆ! ఆడి తల్లిని కొట్టి, నేను ఏదోటి వ్యాపారం చేస్తానని దుద్దులు పట్టుకుని ఎళ్ళిపోయాడు అమ్మేయడానికి. ఆ! ఎళ్ళిపోయి "ఏవండి బాబు ఇలా గోల చేసేస్తున్నాడండి మా వోడంటే, ఒక్క నిమిషం కంగారు పడకమ్మా నేను ఇంటి దగ్గర కూర్చుంటానని" కూర్చున్నాను. ఆ! వెంటనే ఆ కుర్రోడు నాకు ఫోన్ చేశాడు. "నేను ఎళ్ళిన పని అవ్వలేదండి. మొత్తం అందరూ ఫోన్లు ఎత్తడం మానేశారు. నేను వ్యాపారం చేద్దాం అనుకున్నాను" ఆళ్ళు కూడా ఉన్నారు. ఫ్రెండ్స్ అందరూ ఫోన్లు ఎత్తడం మానేశారు. "ఒక్కసారి మీరేదో చేసి ఉంటారు కూర్చొని" "మా అమ్మ ఫోన్ చేసిందండి మీకు" అని అడిగాడు. ఆ! "చేసిందిరా" అన్నాను. "అయితే మీరేదో చేసి ఉంటారని." అలాగా ఆ! చిన్నదండి. జపం చేయడంలో మనం దాని మీద ఏకాగ్రత పెట్టి ఓకే. వాళ్ళకి ఆ పని అవ్వాలంటే గనక కంపల్సరీ అవుతుంది. ఓకే. 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 ఇప్పుడు జపాలు కూడా ఎలా చేస్తున్నారంటే చాలామంది ఆ 10 నిమిషాలు కూర్చోవడానికి కూడా ఇబ్బంది పడిపోతున్నారు. హ్మ్. అంటే జపమాలతో చేస్తారా గురుగారు? జపమాల ఆ! చేస్తే కనుక ఆ! రుద్రాక్షలు, ఆ! రుద్రాక్షలు మెయిను అచ్చా! ఫస్ట్. తర్వాత ఆహా! తులసి, తర్వాత చాలా వచ్చేసాయి ఇప్పుడు. అచ్చచ్చా! కొంతమందైతే ఈ మాలేసుకోండి, ఆ మాలేసుకోండి, మెడలో యేసుకుంటే మీకు చాలా అవును. ఏదో కొత్త బావుంటుందంటున్నారు. మాలలు గూడా వచ్చాయండి. ఏవో కొత్త అదేదో పేరు కొత్తవేవో చెప్పారా? వచ్చారు. ఆ! అయితే ఒక్కో దానికి ఒక్కోటి ఉపయోగపడుతుంది. ఓకే. అయితే ఈ రోజుని ఇవాళ జపం చేసేస్తే రేపొద్దునకి ఫలితం వచ్చేయాలని చాలామంది. అవును. మొన్నొకళ్ళకి ఏదో చెప్పాను రెమెడీ. ఆ! శనివారం నాడు చేయమన్నాను. ఆదివారం లేదు, సోమవారం లేదు, మంగళవారం నాడు ఫోన్ చేసి సార్ ఇంకా ఇంప్రూవ్ లేదండి అంటున్నాడు. ఓడి ఆ! శనివారం చేసి మంగళవారం నాడు నాకు ఫోన్ చేశాడు. ఆ! ఏరా చేసి అన్నాళ్ళయిందిరా అన్నాను. ఆ! నేను నీకేం చెప్పాను 41 రోజులు తేడా చూపిస్తుందిరా అన్నాం కదా! ఆ! ఈలోగా నీకు కంగారేట్రా? ఆహా! అలా అన్నారా అని అంటున్నాడు మళ్ళీని. అంటే ఈ రోజున ఎలా ఉందంటే ఆడు క్షుద్ర పూజలు చేస్తున్నాడో, ఇంకో పూజలు చేస్తున్నాడో కాదు. ఆ! ఇవాళ చేసేస్తే మొన్నాడు వచ్చేయాలి వెంటనే రిజల్ట్ ఫలితం. రావాలి. రిజల్ట్స్ వచ్చేయాలి. ఆ! కంప్యూటర్ అనుకుంటున్నాడో లేకపోతే ఇంకోటి ఈమెయిల్ పంపినట్టు. ఆ! ఇవాళ పొద్దున పంపగానే ఈమెయిల్ సాయంత్రానికి ఎలా వెళ్ళిపోతుందో ఆ! మధ్యాహ్నంకో గంటలో మరుక్షణం, మరుక్షణం మరుక్షణం. ఆ! వెళ్ళిపోతుంది. ఆ టైప్‌లో ఇప్పుడు ప్రజలు కూడా అలా తయారైపోయారు. హ్మ్. ఇవాళ పంతులు గారు జపం చేశారు సాయంత్రానికి మనకి రెమెడీ కరెక్ట్. ఏంటన్నది నిజం. వచ్చేయాలంటున్నారు. నిజం. మన భారతదేశం సాంప్రదాయం, ఈ వివాహ వ్యవస్థ, దీనికి సంబంధించి జాతకాలు అవన్నీ పెట్టుకుంటాం. అమెరికా, ఆస్ట్రేలియా, పోనీ దక్షిణ ఆఫ్రికాలో గూడా ప్రజలున్నారుగా. అవును. వాళ్ళకి జాతకాలెక్కడివి? వాళ్ళకి బ్రహ్మాండంగా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. దేశాలు దేశాలు వృద్ధి చెందుతున్నాయి గదా! మీరేంటి ఇక్కడ కంపల్సరీ అంటున్నారు? నేను ఒక విషయం చెప్పనండి. ఈ రోజుని అంటే మొన్నటిదాకా మనది కూడా ఎంత భారతదేశమైనా ఎంత ఇదైనా సరే కొంత కాకపోతే కొంతైనా ప్రజలు అంత ఇంప్రూవ్ అవ్వలేదు. ఆ! ఒక విషయం అర్థం చేసుకోండి. ఓకే. వెళ్ళడం, ఆ బ్రాహ్మణ దగ్గరికెళ్ళడం, ఏదో ముహూర్తం పెట్టించుకోవడం. నిజంగా చెప్పాలంటే గనక ఇదివరకు మన వాళ్ళు మన తాతయ్యలవని, ఎవరవని, తాతలవని, ఎవరవని ఏదో వ్యవసాయం చేసుకొని ఏదో బతుకు అవును. జీవుడా అనేసే ఉండేది తప్ప అవును. ఇంతలా ఇంప్రూవ్ లేదు. అవును. ఇప్పుడు 1,00,000 అంటే ఎవడికి లెక్కలేదు. అస్సలు. ఏ అప్పుడు 1,00,000 కాదు కదా! ఆడి దగ్గర రూ. 100 ఉన్నారంటే ఆడు కుబేరుడే ఆ! మాట. అప్పట్లో లక్షాధికారి అని పెద్ద అది పేరు. పదమే ఉండేది. లక్ష రూ. ఉంటే. 1,00,000 అలాగా ఇప్పుడు బాగా ఇంప్రూవ్ అయింది మనది అవును. భారతదేశం. ఇంప్రూవ్ అయింది. అలాగే హిందూ సాంప్రదాయం ఏ భరతవర్షే భరతఖండే అన్నారు. అవును. మనది భరతఖండం. ఈ ఖండంలో ఏది జరిగినా సరే ఒక విధానంలో ఉండేది. హ్మ్. ఈ రోజున అంటే నేను అన్నాను కదా! హిందూ సాంప్రదాయం అని ఇంత గట్టిగా ఎందుకు చెప్తున్నానంటే ఎక్కడ తవ్వకాలు జరిగినా సరే, ఎక్కడ ఏ తవ్వకాలు జరిగినా సరే, ఎక్కడో అక్కడ అవును. ఈ అమ్మవారి విగ్రహం దొరికిందనో, లేకపోతే ఇంకో వెంకటబాబు విగ్రహం దొరికిందనో, లేకపోతే ఇంకో విగ్రహం దొరికిందనో, మన పురాణాల నుంచి కూడా ఉన్నవన్నీ కూడా దొరుకుతున్నాయి. ఎక్కడైనా సరే ఇంకో దేవుడి విగ్రహం దొరికిందని ఎక్కడైనా ఉందా? ఆహా! వాళ్ళకి విగ్రహాలే లేవుగా అసలు. విగ్రహాలే లేవు. అవును. అది కాకుండా ఇప్పుడు వాళ్ళేం చేస్తున్నారని అడగలే. హ్మ్. వాళ్ళేం జేస్తున్నారిప్పుడు? మన సాంప్రదాయానికి వాళ్ళొస్తున్నారు. ఓకే. మనమేమో మన సాంప్రదాయాన్ని వదిలేసి వేరే సాంప్రదాయం మనం పట్టుకుంటున్నాం. అవును. వాళ్ళు మన సాంప్రదాయంలోకొస్తున్నారు.
ఇప్పుడు మేరీమాత గుడి ఆ, ఇదివరకు గుడి ఉంది అసలు లేదు. లేదు. అక్కడ గుండ్లు కొట్టించుకోవడం, ఆ, కొబ్బరికాయలు కొట్టడం, మొక్కులు, అచ్చా. ఏ ప్రసాదాలు పంచుకోవడం. వాళ్ళే మన సాంప్రదాయంలోకి వస్తున్నారు. ఓకే, ఓకే. మనం అంటాం ఆడు క్రిస్టియన్ రా అంటాం. యేసుప్రభు మాల వేసుకుంటున్నారు వాళ్ళు యేసు చక్కగా. ప్రభు మాల. చక్కగాను వాళ్ళు మన సాంప్రదాయంలోకి వచ్చేస్తున్నారు. వెరీ గుడ్. మనం ఏంట్రా అంటే మన సాంప్రదాయాన్ని వదిలేసుకుని వాళ్ళ సాంప్రదాయంలోకి వెళ్తున్నాం. మనం ఎందుకు వెళ్తున్నాం అంటే మనలో కూడా తప్పు ఉందండి. ఏంటి ఎవడైనా ఇబ్బందులు ఉన్నాడు అనుకో, ఏ బ్రాహ్మణ దగ్గరికి వెళ్తాడు, వాడు 10 రూపాయలతోనూ 20 రూపాయలతోనూ పరిహారం చెప్పట్లేదు. వాడి జాతకం బాగోలేదని ఏ లక్షల్లోనో చెప్తున్నారు. అవును. ఈ చేసే లక్షల్లో చేయని 10 రూపాయల్లో చేయని నేను అన్నాను కాదు. ఇవాళ ఈశ్వరుని కొలిస్తే మీకు ఇందాక చెప్పాను, వెంటనే దాని రిజల్ట్స్ రావాలనేసి. అలాగా మన దేవుణ్ణి వదిలేసి వేరే దేవుడు వేరే మతం కోసం పరిగెడుతున్నారు మనోళ్ళు. అవును. అక్కడికి వెళ్తే ఏదో జరుగుతుంది అంటున్నారు. ఇవాళ నేను ఇక్కడ జపం చేశాను, వారం అయింది, మీకు ఇంకా మార్పు రాలేదు. ఎవడో పక్కోడు వచ్చి ఒరే బలన్నా చర్చికి వెళ్తే వెంటనే మార్పు వచ్చేస్తుందిరా అంటే ఈ జపం చేసిన ఫలితం మీకు 10 రోజులకు వస్తుంది అన్నమాట. అచ్చా, ఓకే. ఈ జపం చేసిన ఫలితం ఎన్నాళ్ళకి వస్తుంది మీకు? వారం 10 రోజుల 10 రోజులకు వస్తుంది. మీరు ఏం చేస్తున్నారు? వారంలో చర్చికి వెళ్తున్నారు. అమ్మ ఏమో నేను చర్చికి వెళ్ళడం వల్ల ఆ మేరీ మాత వల్ల నాకు ఏదో వచ్చేసింది, లేకపోతే ఆ యేసుప్రభు వల్ల ఏదో వచ్చేసింది అనుకుంటున్నారు వీళ్ళు. మీకు అర్థమైందా? అర్థమైంది. వీడికి 10 రోజులకి ఆ రెమెడీ పనిచేసింది. ఆ తర్వాత నుంచి ఇంకా ఆ దేవుడే నాకు దేవుడు అన్నట్లుగా నమ్ముతున్నారు. కానీ యేసుప్రభు దేవుడు కాదు. అవును. ఇప్పుడు సాయిబాబా దేవుడు కాదు. అవును. ఇలా కొంతమంది అవధూతలండి వీళ్ళందరూ. కరెక్ట్. అవును. మనకి మంచి మార్గం నేర్పడం కోసం వచ్చిన వాళ్ళే తప్ప దేవుళ్ళు కాదు. దేవుడు కాదు. భగవంతుడు అంటే ఏంటి? ఒక స్వరూపం. అవును. ఇప్పుడు భగవంతుడు డైరెక్ట్గా మీ దగ్గరికి రాడండి, మీకు ఏది చేయడు. నా రూపంలోనూ ఇంకోటి రూపంలోనూ వచ్చి మీకు సాయం చేస్తాడు. అవును. అదే భగవంతుడు. మనం భగవంతుడిని మొత్తానికి మర్చిపోయి మనకు సాయం చేసినోడే మర్చిపోతున్నాం ఈ రోజుల్లో. ఆ రోజు పాపం పలానా వాడు ఆదుకున్నాడు రా అనేసి పూర్వం ఆడు చితికిపోయాడు అంటే వాడిని వీడి ఆదుకునేవాడు, వీడిని వాడు ఆదుకునేవాడు. ఇప్పుడు ఆదుకున్నాక వీడి పైకి ఎక్కగానే కింద ఉండి తొక్కేస్తున్నాడు. మళ్ళీ నా మీద వస్తాడు అని. అలాగా మనం భగవంతుడిని మర్చిపోతున్నాం, మన సాంప్రదాయాన్ని మన కట్టుబాట్లు అన్ని మర్చిపోతున్నాం. ఈ రోజున అమెరికాలోనే చూడండి, ఇస్కాన్ వాళ్ళు ఏ క్లాస్గా చేస్తున్నారు. అక్కడ వెంకటేశ్వర టెంపుల్ ఉంది, దుబాయ్లో ఉంది, మలేషియాలో ఉంది, సింగపూర్లో ఉంది. ఎక్కడికక్కడ మన సాంప్రదాయం అక్కడ వాళ్ళు పాటిస్తున్నారు. కరెక్ట్. మనం అరకొర దుస్తులు వేసుకుని వాళ్ళ సాంప్రదాయాన్ని మనం తెచ్చుకుంటున్నాం.